వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని బట్నవిల్లి గ్రామంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు తీవ్రమైన యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రైతుల పంటల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనబరుస్తోందని మండిపడ్డారు. రైతు సంఘం నేత జిన్నూర్ బాబీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న ర్యాలీ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. యూరియా కొరత గురించి అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉంది అంటే గతంలో కూడా MDU వెహికల్స్ ఏదైతే క్యాన్సిల్ చేసేసి మధ్యలో దళారులకి ఏ రకంగా అయితే లబ్ధి చేకూరేలా చేశారో ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ కార్యాచరణ రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో యూరియా డీలర్స్ వాళ్ళకి లబ్ధి కూరేలా చేస్తుంది. ఖచ్చితంగా కూడా పోయిన ప్రభుత్వంలో జగనన్న ఎప్పుడు కూడా ఏ కొరత లేకుండా కూడా రైతన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికి ఆర్బీకేల్ని ఏదైతే పెట్టి తద్వారా ఆర్బీకేల్ ద్వారా రైతులకి యూరియా సరఫరా చేస్తే దాని మూలంగా ప్రైస్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంది. కానీ ఈ రోజు ఏదైతే యూరియా కొరత సృష్టించి మధ్యలో ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళందరికీ లబ్ధి కూరేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. యూరియా మీద మరి కొరత వల్ల అయ్యుండొచ్చు, లేదా ఉన్నటువంటి పెట్టుబడి సాయం చేయడంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందడం వల్ల ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే ఒకవైపు యూరియా అంతా కూడా మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6,65,000 మెట్రిక్ టన్నులు వచ్చిందని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారు. ఈ వచ్చినటువంటి యూరియా అంతా ఏమైందో మరి ఎవరికీ తెలియట్లేదు. ఇంకేదంటే అవసరానికి మించి తెచ్చామని చెప్తున్నటువంటి వారి మాటలు అవాస్తవం అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. విజయ